ఏపీలో చూసుకుంటే ప్రస్తుతం అమరావతికి సంబంధించి వైసీపీ తీవ్రంగా ఆవేదన చెందుతుంది. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. మేము ఒకవైపు అభివృద్ధి మేము కోరుకుంటున్నాము. మేము 3 రాజధానులు ఏమి కావాలనుకోవట్లేదు. అమరావతికి వ్యతిరేకం కాదు అంటున్నారు. మరొక వైపు అమరావతిలో ఇంత ధనం వెచ్చించడం ఎందుకు అంటూ కూడా మాట్లాడుతున్నారు. అసలు అమరావతి మీద వీళ్ళు నిజంగా ఏమనుకుంటున్నారు? ఇప్పటికైనా మరి వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూర్చొని మాట్లాడుకుంటే అసలు అమరావతి విషయంలో వైసీపీ ఏమైనా నిర్ణయం వ్యతిరేకంగా ఉంటే ఆల్రెడీ ఒకసారి పరిణామం చూసింది. మరి ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి అనేది ఒకసారి లోతుగా అంచనా వేసుకుంటే బాగుంటుంది కదా. అసలు వీళ్ళ ధోరణి ఏంటి? మరి ఇంతగా వీళ్ళు బాధపడే వాళ్ళు మరి గతంలో ఎందుకు విశాఖని రాజధానిగా చేయాలి అని అనుకున్నారు? మరి అదే అభివృద్ధిని వీళ్ళు అమరావతిలో చేస్తే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ఉండేవారు కదా. మరి వైసీపీ అసలు ఏం చేయాలి అనుకుంటుంది సార్? మా గౌరీ, మీకు అట్లాగే ఓల్గా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు చివరిగా మాట్లాడినప్పుడు నేను చూపిస్తున్నాను. నిజంగానే అమరావతిని రాజధాని చేసి ఉంటే మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు కదా 2020లోనే 19 డిసెంబర్లో 3 రాజధానుల సిద్ధాంతం తీసుకొచ్చారు. జూన్లో గెలిచారు. 2019లో ఇప్పుడు కరోనా ఆల్మోస్ట్ ఆల్ లాక్డౌన్ వచ్చింది ఆతిరేడులోనే 2020లో మార్చి నుంచి వచ్చింది. అప్పుడు నేను దీని మీద ఒక 3-4 వ్యాసాలు రాశాను. బెంగళూరులో ఉన్న 3-4 వ్యాసాలు రాశాను. అప్పుడు అనవసరంగా తప్పుడు అడుగు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. తప్పిది నిర్ణయం తప్పు. ఎందుకంటే గతంలోనే అసెంబ్లీ సాక్షిగా ఈ భూమి సరిపోదు, ఒకే భూమి కావాలన్నారు. ఇది ఇక్కడే ఉండాలి, నేను అమరావతి తాడేపల్లిలో నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడే ఉంటాను అని ప్రకటించారు. దాన్ని బట్టే ఓ రకంగా ఆయనను గెలిపించారు కదా. అంతకుముందు పాత అసెంబ్లీలో 2014 నుంచి 19 దాకా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఈ రాజధాని చర్చ వచ్చినప్పుడు ఈ రాజధాని పూర్తిగా సమర్థించాడు. ఇక్కడ రాజధాని ఉండాలన్నాడు, ఈ భూమి సరిపోదన్నాడు, తాను అక్కడే ఉంటానన్నాడు. ఈ 4 మాటలు అన్నాడు. పూర్తిగా యూటర్న్ తీసుకొని అక్కడి నుంచి 3 రాజధానులు అన్నాడు. విశాఖపట్నం రాజధాని చేస్తే అల్లే. ఇప్పుడు కూడా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అదే అంటున్నారు. మేము మొత్తం ఎత్తే అమరావతి మీద మాకు ప్రేమే ఉంది, అమరావతి వద్దని లేదు అని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ చేసిన పని ఏమిటి? అప్పుడు వాళ్ళు చేసిన పని ఆనాడు 3 రాజధానులు అనుకుంటూ శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, మనకు న్యాయ రాజధానిగా కర్నూలు అన్నారు. అక్కడి నుంచి నేను మొదలైంది. దాదాపు 4-5 వ్యాసాలు దీని మీద వ్యతిరేకించి రాశాను నేను. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి విధానం తప్పుడు విధానం ఇది అని చెప్పి ఆయన అన్నదాన్ని వ్యతిరేకంగా మాట్లాడాను. రెండోది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా ఆయన సమర్థించాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్ట్, ఈ టీడీపీ చేసింది కరెక్ట్ కాదు. అందులో రెండే రెండు. ఒకటేమో మన పాస్బుక్ల మీద ఫోటోలు వేసుకోవడం, హద్దురాళ్ళ మీద తన బొమ్మ వేసుకోవడం తప్పన్నారు. ఇవాళ అవి 2 తీసేస్తే మిగతా సక్రమైంది కదా. ప్రభుత్వ విధానం నిర్ణయించేటప్పుడు ఈ పాలకులు ఏం చేస్తారంటే ఎవడో కోటరీ చెప్పిన మాటలు ఎవరు విని పోతారు. కొంచెం సెన్స్ తో ఆలోచన చేస్తే, కామన్ సెన్స్ తో ఆలోచన చేస్తే ఇటువంటి తప్పిదం మనం చేయకపోయేవాడు అంటున్నాడు. ఇప్పుడు గతజల సేతుబంధనం అయిపోయి ప్రతిపక్షంలోకి వచ్చి 11 సీట్లే మిగిలిన సందర్భంలో ఆనాడు రైతులు ఎంత పోరాటం చేసినమ్మా. ఏమంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించిన నాడు కూడా అక్కడ రాజధాని వద్దని నేను కొట్లాడినవాడిని. దోనకొండలో ఉండాలి, దోనకొండ అయితే ప్రకాశం జిల్లా కింద వస్తుంది, అక్కడ 16,000 ఎకరాలు ఆల్రెడీ ప్రభుత్వ భూమి ఉన్నది. గతంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన ఈ బొగ్గు నిల్వల కోసం ప్రభుత్వం సేకరించిన 16,000 ఎకరాల భూమి ఉంది. అనవసరంగా పచ్చడి భూములు నాశనం చేయొద్దంటే ఇద్దరు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ప్రజల అభిప్రాయాలు పక్కన పెట్టి నదీ పరివాహక ప్రాంతాల్లో ఇన్ని ఎకరాలు సేకరించే ప్రయత్నం చేశారు. పంట పొలాలు ధ్వంసం చేయకండి కమ్యూనిస్ట్ పార్టీలో మేమందరం వ్యతిరేకం చేసాం అంటారు. అది విడిచిపెట్టి చేశారు. దీన్ని ఇప్పుడు మనం మార్చరాదు. కానీ దీనిలో విషయంలో ఇది ఆయన వెనుకకు పోయి మళ్ళీ చేసే ప్రయత్నం చూస్తుంటే 2 తప్పటడుగుల విషయాలు. ఒకటేమో ఇది అమరావతిది, రెండోది ఏంటంటే ప్రజలు తిరగబడి ప్రజలు ఆలోచన చేసి దాని మీద ఆందోళన చేస్తే వాటిని అణిచివేయడం కూడా చేశారంటున్నారు. 3 రాజధానులు అంటే న్యాయ రాజధానిగా వేరుగా ఉండాల్సిన అవసరం లేదు. రాజధానిని పేరు పెట్టకుండా ఆయన హైకోర్టును 2 బెంచ్లు పెడతాంటే బాగుండేది. ఇప్పటికి కూడా నేను ఈ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను. అన్ని ఒక దగ్గర అవసరం లేదు. విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్, కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టండి, తప్పులేదు కదా అంటున్నాను. హైకోర్టులు ఎన్ని బెంచ్లు పెట్టుకునే ఉంటాయమ్మా. మనకు ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ హైకోర్టు ఒకటి ఉన్నది, అట్లాగే మనకు లక్నోలో ఉంది కదా, చూస్తున్నాం కదా. అటువంటి అప్పుడు మరి పెద్ద రాష్ట్రం ఏం కాదు, అంత పెద్దది, చాలా పెద్దది కనుక 2 బెంచ్లు ఉన్నాయి. ముంబైలో నాగపూర్ ఉంది, మన ముంబై ఉన్నది, అట్లా పెట్టుకోవచ్చు అన్న. కానీ శాసన నిర్వాహక శాఖను అట్లానే మన మన కార్యనిర్వాహక శాఖను శాసన నిర్మాణాన్ని 2 వేరు చేయడం తప్పు. తల్లిని బిడ్డను వేరు చేసినట్టే అంటున్నాను. అందుకని ఇవాళ మంచి చెడ్డ రాజధానికి మద్దతు వచ్చింది కానీ మళ్ళీ ప్లేట్ వాయిస్తున్నారు, మళ్ళీ మారుస్తున్నారు, మళ్ళీ యూటర్న్ తీసుకుంటారని అనిపిస్తుంది. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నమాట మీరు అన్నదానికి కరెక్ట్ గా మద్దతు ఇచ్చే ప్రయత్నం నాకు కనపడుతుంది. ఎందుకంటే మేము అమరావతి రాజధానికి వ్యతిరేకించలేదు. ఎందుకు వ్యతిరేకించలేదు? చేసిన పని దుర్మార్గం కాదా? ఆనాడు
అమరావతి టు తిరుపతి అంటే మనకు న్యాయస్థానం నుంచి దేవస్థానం అని వాళ్ళు చేశారు కదా. అట్లానే అమరావతి నుంచి మనకు శ్రీకాకుళం దాకా యాత్ర చేశారు కదా, సూర్య దేవాలయం వరకు యాత్ర చేశారు కదా. ఎన్నిసార్లు అడ్డుకున్నారు మీరు, ఎన్నిసార్లు కొట్టారు, ఎంతమందిని మీరు బంధించారు, ఆఖరికి దాన్ని శ్మశానంగా వర్ణించింది కదా. మరి ఆ శ్మశానం ఇప్పుడు ముద్దెందుకు అవుతుంది మీకు అంటే, మేము చేసిన పొరపాటు, ప్రజల అభిప్రాయాన్ని గమనించకపోతే ఇట్లా తిరుగుబాటు వస్తుంది, ఇట్లా ఓడిస్తారు అనే సంగతిని తెలుసుకున్నాక కదా ఇప్పుడు వచ్చింది మీకు అంటున్నాను. అంటే అనుభవానికి వచ్చినాక తత్వం బోధపడ్డది కదా. దీనికి శిక్ష ఇంకో 4 ఏళ్ళు అనుభవించాల్సిందే కదా, 3 ఏళ్ళు అయితే అనుభవించాల్సిందే కదా. 20 నెలలు అయిపోయింది, ఓ 2 ఏళ్ల ముందు, 4 ఏళ్ల ముందు ఎన్నికలు వస్తాయంటే కూడా ఇంకా 3 ఏళ్ళు అనుభవించాల్సింది కదా. ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు అని మన ఆత్రేయ గారు ఎన్నడో పాట రాశారు. మౌనమే నీ భాష ఓ మూగ మనస అని. అలాగే ఉంది భాష, మౌనంగా లేరు. ఇప్పుడే రేపు ఎన్నికలు వచ్చినట్టు ఇటు పక్క అటు పక్క ఇద్దరిని అంటున్నాం. అసలు పరిపాలన చేయాలన్నా ఓటుకి ఎన్నికకు మధ్య ఏం జరగాలి, అది జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో. త్వంశుట్టానికి ఎవరి వాళ్ళు తిట్టుకోవడం, ప్రతి దాంట్లో వీళ్ళని వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం చూస్తున్నాను నేను. రోజు చర్చల్లో పాల్గొంటున్నాను కదమ్మా. ఇది మనం ఒక్కడి చెప్తున్నాను కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాను కానీ, చర్చల్లో ఒక్కరిని ఒకరు గౌరవించుకోవడం లేదు, ఇష్టం తిట్టుకుంటున్నారు. సమస్య లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు తిట్లు శాపనార్థాలు చూసుకుంటే నాకు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటుపోతుంది అనిపిస్తుంది. ఒక రకంగా కులాల పరంగా చీల్చుకున్నాను. ఇప్పటికి కూడా సరైన రాజధాని లేదు. అందుకని రాజధాని విషయంలో మరొకసారి పొరపాటు చేయకుండా నేను వైసీపీని అభినందిస్తున్నా. మెల్లగా దృక్పథం మార్చుకుంటున్నాను. మీరు అన్నదే 400 కోట్ల రూపాయలు పెట్టి ఆ విశాఖలో ఆ బిల్డింగ్ కట్టి ఎందుకు పనికి రాదు, అది తెల్ల ఏనుగులాగా మారిపోయింది. ఏం చేద్దామంటే తోస్తలేదు కదా. ఓ ఆసుపత్రి చేయలేము, దాన్ని ఒక హోటల్ చేయలేము, లేకుంటే ఒక గెస్ట్ హౌస్ గా మార్చుకోలేము. ప్రెసిడెన్షియల్ సూటు అంటే రాష్ట్రపతి భవనం కంటే ప్రమాణంగా ఉంటే ఏం చేద్దాం దాన్ని అని మనసు వస్తుంది కదా. 400 కోట్లు వాళ్ళని నాశనం చేసిండు. రెండో విడత భూమి సేకరణకు వచ్చినప్పుడు కొంత నేను వైసీపీని అభినందిస్తున్నట్టు మీరు దృక్పథం మార్చుకోండి, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించండి. ప్రజలు దిక్కుపోతే మీరు దిక్కుపోతే ఇట్లాంటి ఫలితాలు వస్తాయి కనుక ఇవాటికైనా సరే దీన్ని మార్చుకోండి. నేనేమంటే ఉభయ కుశలోపతిలాగా మీరు రాజధాని రైతులను అవమానించిన రకరకాలుగా బాధ పెట్టింది కదా. ఇప్పుడైనా సరే ఈ అమరావతి రాజధానికి మీరైనా తొందరగా చేయాలని సన్నాయి నొక్కడం కాదు, మీరు కూడా మద్దతు ప్రకటించండి. కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుదాం. 15,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తా ఉంటుంది. అప్పు కాదు మనకు కావాల్సింది, పూర్తి స్థాయిలో డబ్బులు రుణం మన గ్రాంట్కి ఇవ్వమని కోరదాం. మీ ఇద్దరు ఒకటైతే కేంద్ర ప్రభుత్వం వినదా? ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మన పార్లమెంట్ సభ్యుల అవసరం ఉన్నది. మీకు ముగ్గురే రావచ్చు లోక్సభలో, కానీ రాజ్యసభలో 7 ఉన్నారు కదా. మరి మీ 7 రాజ్యసభ సభ్యులు, 3 లోక్సభ సభ్యులు అంటే మీరు కూడా మద్దతు అవసరమే కదా కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు లోటు ఉంది కదా వాళ్ళకి. మీరు మద్దతు ఇవ్వండి. రాష్ట్ర స్నేహితులుగా ఉన్న ఎట్లా బీజేపీ మీరు ఒకటే కదా జగన్మోహన్ రెడ్డి గారు. కనుక మీరు చేయాల్సిన పని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి, పార్టీలకు అతీతంగా ఆలోచించండి. అప్పుడు మాత్రమే మీకు మద్దతు దొరుకుతుంది. 2029 ఎన్నికలు మీరే గెలవచ్చు. అప్పుడు విధానాలు తప్పు వల్ల ఓడిపోయి 11 సీట్లకి పరిమితమై ఇవాళ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన మీరు అసెంబ్లీకి పోతలేరు. అసెంబ్లీకి పోయి కొట్లాడండి. వాళ్ళు అవమానిస్తే ప్రజలు చూసుకుంటారు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే సానుభూతి పెరిగిందా లేదా? మిమ్మల్ని ఏమన్నా అన్నారు అనుకోండి, ప్రజలు తిరగబడతారంటున్నాం కదా అంటున్నాం. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఛాతీ విరుచుకొని తిరుగుతారో, అధికారం లేకపోయినప్పుడు అంత బాగా ఉంటే మంచిది అంటున్నారు. అధికారం లేనప్పుడే ఒక గౌరవం పెంచుకోవాలి, ప్రజల మద్దతు పొందాలి. ఎప్పుడు కూడా మీరు చూడండి, ప్రపంచవ్యాప్తంగా పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, పడ్డవాడు అప్పుడు మళ్ళీ లేచి నడిచిండు అంటున్నాడు. ఆ ఉదాహరణలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి మనకు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధానం మార్చుకుంటారని ఆశిస్తున్నాను. నిన్న మళ్ళీ సన్నాయి నొక్కులు కాకుండా, నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు 1,00,000 ఎకరాలు లక్ష్యం పెట్టుకున్నది, అది తప్పే అంటున్నాడు. ఇప్పుడున్న 50,000 ఎకరాలు సరిపోద్ది, 33,000 ఎకరాలు సేకరించారు. అట్లాగే ప్రభుత్వ భూమి కలుపుకుంటే ఇంకా ఉంటది. 29,000 మంది రైతులు, 50,000 ఎకరాలు చేరిపోయింది. మరొక రెండో విడతలో వైకుంఠాపురం నుంచి 7 గ్రామాలు తీసుకుంటున్నారు. వాళ్ళకు కూడా నమ్మకం లేకుండా పోయింది. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ రైతులందరూ ఇది వైకుంఠపురం రెండో విడత రైతులందరూ ఏమంటున్నారంటే, రాజధానికి ఇచ్చిన గతంలో ఈ అనుభవం చూసాం, మరి మళ్ళోసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి వస్తే మళ్ళీ తీసేస్తారేమో భయపడుతున్నాం అని. దానికి గ్యారంటీ ఏమిటి అని అడిగా కదా. తప్పు కాదు కదా వాళ్ళది. కనుక వాళ్ళు అడిగిన ప్రశ్నకు జవాబుగా ఇప్పుడు ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సంఘీభావం వ్యక్తం చేయాలి. నేను కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తా, అమరావతి రాజధాని అనండి, మొత్తం గేమ్ చేంజర్ గా మారుతాడు ఆయనే. ఇవాళ అంటే ప్రభుత్వం ఇస్తున్న దానికి ఒక యూటర్న్ తీసుకోవచ్చు. అప్పుడు యూటర్న్ తీసుకున్నప్పుడు తిట్టినప్పుడు ఇప్పుడు కూడా తిట్టేవాడు ఉంటాడు. తెలుగుదేశం వాళ్ళు మంచిగా విమర్శిస్తారు, ఓట్ల భయం కోసం చేస్తున్నారంట. అయినా సరే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి, ఇది అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇష్యూ చేయడానికి మీరు కూడా మద్దతు ఇవ్వండి. ఇవ్వకపోయినా చేస్తుంది, అది కూడా చెప్తున్నాడు.
జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వకపోయినా కూటమి ప్రభుత్వం ఉంది కనుక, కూటమిలో ఉన్నారు కనుక అతి త్వరలో వచ్చేది ఉంది. దాన్ని వినియోగించుకోండి. గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అనండి, నష్టమే ఉంది అంటున్నాను నేను. మార్చుకోకుండా ఇదే మొండితల పట్టుదలతో పోతే 2029లో ఏ ఫలితాలు వస్తాయి నేను హెచ్చరించదు. ఎందుకంటే ప్రజల మనస్సును మనం చూరగొనలేం. ప్రజలు ఎప్పుడు ఏ తీర్పు ఇస్తారో తెలియదు. అందుకని చూసాం కదా, మొత్తం పంచాయతీ నుంచి మున్సిపాలిటీ దాకా, పార్లమెంట్ దాకా, పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా అన్ని ఉప ఎన్నికల్లో కానీ మీరే వచ్చారు కదా మన 2024 కన్నా ముందు. ఏమైంది? అవన్నీ గంగలో కలిసి 11 సీట్లు మిగిలిపోయారు. అంటే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఏ చర్య జరుగుతుందో చూశారు కనుక ఇప్పుడు ప్రజలకు అనుకూలంగా ఉండండి. 2029లో మీకు అధికారం వచ్చే అవకాశం ఉంటది అంటున్నాను. ప్రభుత్వం చేసే తప్పులకు వాళ్ళు ప్రజలు కూడా ఆల్టర్నేటివ్ తెలుస్తారు. మీరు కాకపోతే ఈయన కాకపోతే మీరు అని అనుకుంటారు కనుక ఆ అవకాశాన్ని జార విడుచుకోకుండా ఈ అమరావతి రాజధాని విషయంలో తమ విధానాన్ని మార్చుకుంటే మంచిదని నేను జగన్మోహన్ రెడ్డి గారు సలహా ఇస్తున్నాను. అయితే సార్ మామూలుగా చూసుకుంటే అసలు అభివృద్ధి జరగడం అంటే ఏ రాజధాని అయినా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా, మనం ఎగ్జాంపుల్కి హైదరాబాద్ తీసుకుంటా, ఈ 30 ఏళ్లలో ఎక్కువ అభివృద్ధి జరిగింది. అంటే ఇక్కడ ఐటీస్ రావడం కావచ్చు, ఇక ఆ తర్వాత ఇక్కడ పాపులేషన్ పెరగడం కావచ్చు, అలా అలా స్టెప్ బై స్టెప్ పెరిగింది. కానీ ఒకేసారి హైదరాబాద్ కూడా పైనుంచి ఊడిపడినట్లుగా ఆర్థికంగా ఏమీ పెరగలేదు. ఎక్కడైనా రాజధాని అంటే అలానే జరుగుతుంది. ఇప్పుడు ఇది కొత్తగా అంటే రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడింది కాబట్టి నిదానంగా పుంజుకుంటుంది. కానీ ఈ విషయాన్ని తెలిసి కూడా నాయకులు మేము అభివృద్ధి చేస్తాము అంటున్నారు మాటలకే కానీ అవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచి పనులు కొన్ని చేశారు, వాటిని కాదని అనలేము. కానీ కడివెడి పాలల్లో ఒక చిన్న విషం చుక్కలాగా అవి పాడైపోయినట్లుగా ఈయన తీసుకున్న 3 రాజధానులు అనేది ఆయన్ని ఇప్పుడు 11 సీట్లకు పరిమితం చేసింది అనేది అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ కూడా ఇప్పుడు ఇలాంటి నినాదమే వస్తుంటే మరి వైసీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, మిగిలిన సీనియర్లు కావచ్చు, అసలు జగన్మోహన్ రెడ్డికి చెప్పడం లేదా? ఇక్కడ చూసుకుంటుంటే ఇద్దరు నాయకులు, అటువైపు చంద్రబాబు కావచ్చు, ఇటువైపు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇద్దరు చూసుకుంటుంటే ఎవరి ఈగోలు అక్కడ కనిపిస్తున్నాయి కానీ అక్కడ ప్రజలు వాళ్ళకి కనిపిస్తున్నారా లేదా అనేది ఇక్కడ సామాన్య ప్రజలు ఎవరైనా అర్థం చేసుకునే విషయం. మరి వీళ్ళకి ఎందుకు పట్టట్లేదు? ఇద్దరికి కూడా ఎందుకు పట్టట్లేదు? ప్రజల గురించి ఆలోచించకుండా వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? వీళ్ళు కూడా కిందన్న క్యాడర్ కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం లేదు? చెప్తే వినేవాడికి చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి సమస్య ఏంటంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారిని నేను 4 సార్లు కలిశాను. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 6 ఏళ్ళే. మొదటిసారి కలిసిన 5-6 సార్లు మాలాంటి ప్రజాప్రతినిధులు కానీ, మాలాంటి ప్రజా సంఘాలను కలిసే అవకాశం ఇచ్చారు. సవరించుకునేవాళ్ళు కూడా. ఒక ఉదాహరణ చెప్తాను. రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా వింటలేడు. ఎవరు చెప్పినా సీతయ్య ఎవరు చెప్పినా వినడు అనే సమస్య వస్తుంది. అటు పక్కన ఉన్నోడేమో చంద్రబాబు నాయుడు చాలా డిప్లొమాట్. ఓ రకంగా ఏది ఎక్కడ వింటడు, చేసే కాళ్ళు చేస్తాడు, ఎక్కడ కూడా బయటపడాడు. ఇక్కడ ఉన్నోడేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అంటే ఒక విధానం లేనివాడు అవుతున్నాడు. ఇక్కడ రాజశేఖర రెడ్డి వారికి అంటే కదా, ఆయన మేము ఒకసారి వెళితే బెల్ట్ షాపుల మీద అప్లికేషన్ ఇవ్వడానికి, బెల్ట్ షాపులు ఉన్నాయి సార్ అని పోయినాం. వెంటనే మాట మంచి రామారావు గారు బెల్ట్ షాపులు లేవని నేను అనలేగా అని. అంటే చూడండి ఎంత డిప్లొమాట్. అంటే ఒక నియంత ప్రజాస్వామ్యంగా మారింది. అంతకుముందు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తాడు, దుర్మార్గుడు అని ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డి మన చంద్రబాబు నాయుడు కంటే కూడా మంచి పరిపాలన చూపించాడు కదా. ఆరోగ్యశ్రీ కానీ లేకుంటే ఇతరత్ర. ఎందుకైంది? ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్ నుంచి ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా బాగా మారిండు. ఈయన ఏమైందంటే ప్రజా జీవితంలో ఉండి ఫ్యాక్షనిస్ట్ గా మారిండు కదా. జగన్మోహన్ రెడ్డికి ఉల్టా, తండ్రికి వ్యతిరేకం. నేను ఇంకా వాడు చెప్తాను, ఎందుకంటే మీరు అడిగారు కనుక. ఈ 30 ఏళ్లలో అభివృద్ధి చెందలేదు. మా హైదరాబాద్ గురించి వాళ్ళ వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతున్నా, చంద్రబాబు నాయుడు నేనే మొత్తం చార్మినార్ కూడా నేనే కట్టా అంటాడు. దుర్మార్గం అంటున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ నాయకుల, ఆంధ్ర ప్రాంత నాయకుల హైదరాబాద్ పట్ల ఉన్న దృక్పథం మారాలంటున్నాడు. ఇది వేరే ఐటమ్ చేసుకున్నా సరే నేను వివరంగా చెప్పదలుచుకున్నాను. హైదరాబాద్ నగరానికి 420 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్షాలు ఏవైతే పునాది రాయి వేసిండ్రో, ఆనాడు రాజు ఏం కోరుకున్నాడు ఆయన అంటే, అయ్యా ఈ నగరము కళకళలాడే ఒక సముద్రం చెరువుతో చేప పిల్లలు ఎట్లా వస్తాయో అట్లా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ పునాది 420 ఏళ్ల క్రితం నగరాన్ని మేము 40 ఏళ్ళలో చేసినాము. నేను హైటెక్ సిటీ కడితే మొత్తం అంతా బాగా అయింది చంద్రబాబు నాయుడు అంటాడు. ఇవాళ వెంకయ్య నాయుడు కూడా స్వర్ణ భారతి ట్రస్ట్ లో అదే మాట్లాడుతున్నారు. ఈ 34 ఏళ్ళలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. రోమ నగరం ఒకటే నాడు నిర్మాణం కాలే. ఆనాడు పాలకులు ఆలోచన చేసి హైదరాబాద్ నగరానికి అంకురార్పణ చేసినట్టు బొడ్రాయి బాతి నాడు ఏదైతే 420 సంవత్సరాల తర్వాత ఇది ఉన్నది. వేగంగా అభివృద్ధి చెందింది. మీరు అన్నది కరెక్ట్. 30 ఏళ్ళ వేగం. 30 ఏళ్ళు అంటే అట్లా 50 ఏళ్ళు ఎందుకు అనొద్దు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 83 తర్వాత 83 కన్నా ముందు పాలకులందరూ రానియలేదా హైదరాబాద్ కు? హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా వచ్చినాయి. మనకు స్వాతంత్రం వచ్చినాక వచ్చినాయి. దానికి ప్రధానమైన కారణం హైదరాబాద్ ఈ పాలకుల విధానం కాదు.
అంత గత పాలకులు ఏర్పాటు చేసిన మంచిది. ఉదాహరణ చెప్పాలంటే బొంబాయి, కలకత్తా, మన చెన్నై, ఇవన్నీ సముద్రం పక్కన ఉన్న నగరాలు. విస్తరణకు అవకాశం తక్కువ. 3 దిక్కుల సముద్రం ఒక దిక్కుంటే 3 దిక్కుల పైకే రావాలి. హైదరాబాద్కి అట్లా కాదు, సముద్రం చుట్టూ విస్తరణ చేసే అవకాశం ఉంది. అలాగే 1948లో ఎప్పుడైతే మనకు మా పోలీస్ యాక్షన్ ద్వారా స్వాధీనం చేసుకున్న హైదరాబాద్ నగరాన్ని, హైదరాబాద్ స్టేట్, అప్పుడు హైదరాబాద్ స్టేట్ కర్ణాటక, మహారాష్ట్ర కొంత, ఇక్కడ హైదరాబాద్ స్టేట్ కలిసి ఉన్నది. ఆనాడు కాంతిశీకుల భూమి అంటాం, అంటే వేలాది మంది భూములు విడిచిపెట్టి పాకిస్తాన్కి వెళ్ళిపోయింది ముస్లిం పాలకులు, ముస్లిం జాగీర్దారులు. ఆ భూమి అంతా హైదరాబాద్ వరంగా దక్కింది. వాళ్ళు అమ్ముకునే భూమి అంతా ఎక్కడ అనుకుంటున్నారు? ఆనాడు రాజులు పాలకులు విడిచిపెట్టిపోయిన భూమి. ఆనాడు పాకిస్తాన్కి వెళ్ళిపోతే కాంతిశీకుల భూములు, దాన్నే ఎనిమీస్ ప్రాపర్టీస్ అంటాం. అంటే భూమి అందుబాటులో ఉంది. ఇవాళ అమరావతి రాజధాని కావాలంటే ఇంత ఎత్తుకోవాల్సి వస్తుంది, ఇంతమంది రైతులను బాధ పెట్టాల్సి వస్తుంది. ఇవాళ హైదరాబాద్ రాజధాని చుట్టుపక్కల పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతకుముందు వెంకటరావు గారి హయాంలో కదా మనకు, అంటే మాట్లాడితే చంద్రబాబు నాయుడు నేనే మొత్తం చేసిన అంటాడు. కానీ ఆనాడు వెంకటరావు గారి హయాంలో మనకు సినిమా పరిశ్రమ హైదరాబాద్ తరలి వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోలకు తక్కువ ధరకు భూమి ఇచ్చినాం, రామకృష్ణ స్టూడియోకి ఇచ్చినాం, అట్లానే సారథి స్టూడియోకి ఇచ్చినాం, చూసినాం కదా. మరి అటువంటి సినిమా రంగం వాళ్ళు వచ్చిందంటే వెంకటరావు గారి పుణ్యం. ఈ ఎన్టీ రామారావు కాదు, వీళ్ళు ఎన్టీ రామారావు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు చాలా మంది సినిమా నటులు, వాళ్ళ నాయకులు కూడా, ఇంక్లూడింగ్ నాగేశ్వరరావు గారితో సహా. అందుకని ఏమంటున్నా అంటే, ఒక్కనాడు పెరిగిన నగరం కాదు హైదరాబాద్ గురించి ఆంధ్ర పాలకుల దృక్పథం మారాలి. మేము వచ్చిన తర్వాతనే మీకు భాష నేర్పడం, మేము వచ్చిన తర్వాత మీకు చీర కట్టు కూడా మేమే నేర్పడం అనే దుర్మార్గమైన మాటల వల్లే వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? భాషను అవమానించారు, ప్రాంతాన్ని అవమానించారు, దేశాన్ని, మన రాష్ట్రాన్ని అవమానించారు. ఇవన్నిటి వల్ల వచ్చిన సమస్య అంటున్నాను. నేను చెప్పిన మాట కదా, రంగనాయకమ్మ గారు, ఆమె ఆంధ్ర ప్రాంత లో పుట్టిన వారు కావచ్చు, మంచి రచయిత్రి. ఆమె ఏమన్నది, మన పని మనిషి భాష మనం మాట్లాడకపోవడం వల్ల, మన పని మనిషి భాష కూడా మనం నేర్చుకోకపోవడం, తెలంగాణ భాషను అవమానం చేయడం వల్ల ఉద్యమం వచ్చింది. ఆమె స్వయంగా రాసింది కూడా. అందుకని ఇవాళ ఈ పాలకులందరూ ఏం తప్పు చేస్తున్నారంటే, ఇది వేరే చేసుకోండి, హైదరాబాద్ ని మేమే అభివృద్ధి చేసాం అనే దుర్మార్గమైన అహంకార పూరితమైన మాటలు మాట్లాడడం వల్ల తెలంగాణ ప్రజలకు ఎక్కువ వస్తుంది. 12 ఏళ్ళ కింద విభజించి ఎవరైనా ఎవరన్నా అన్నారా? ఏమన్నా అన్నారా? ఇవాళ ఇటు చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రాంతీయవాదం లేవనెత్తుతున్నారు. అంటే మేము కేసీఆర్ మీద గెలవాలంటే కేసీఆర్ కంటే దుర్మార్గమైన ప్రాంతీయవాదం మాది అని చెప్పడానికి కోసం చేస్తున్నారు. ఇంకా తప్పు అంటున్నారు. నీళ్ళ విషయంలో మాత్రం ఈ తప్పు చేస్తున్నారు. కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి మేము వచ్చినప్పుడే నుంచి అభివృద్ధి చెందిందనే పాలకులు, ఆంధ్రప్రదేశ్ పాలకుల అభిప్రాయం మారకపోతే ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఇది ఒక నేను స్పష్టంగా హెచ్చరిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇవాళ రాజధాని నగరం ఎందుకు మిగిలిపోయినా మనం? ఒకనాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో విడిపోయినా మద్రాసు మీద ఏడుస్తాం కదా. పొట్టి శ్రీరాములు చంపుకుంది మనమే. ఇప్పుడు చెప్తున్నా, చెన్నపట్నం నాది, చెన్నపట్నం మాది అని ఆయన 45 రోజులు నిరాశ చంపేసుకున్నాం. చూసింది కదా. చెన్నపట్నం గురించి మాట్లాడకపోతే ఆనాడు విభజన అయిపోయిందా? మన ఎవరు ఒప్పుకున్నాడు? నేను అంటే పాత చరిత్ర చెప్తున్నాను. అట్లానే నా మూడాన ముచ్చటగా ఆంధ్ర రాజధాని కర్నూలు చేసుకొని 3 ఏళ్ళన్నా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకున్నామా? విశాల ఆంధ్ర, విశాల ఆంధ్ర ఆడికి వచ్చి మళ్ళీ హైదరాబాద్ మాది అన్నారు. ఇప్పుడు ఏమైంది? హైదరాబాద్ మేము అభివృద్ధి చేసినాం, హైదరాబాద్ కోల్పోయినాం, హైదరాబాద్ విడిచిపెట్టినాం. దుర్మార్గం అన్నమాట. హైదరాబాద్ ఎప్పుడు మీది కాదు. అంబేద్కర్ అన్నమాట, నేనన్నమాట కదా. అంబేద్కర్ ఏమన్నాడంటే, చిన్న రాష్ట్రాలకు అనుకూలం చేసి బొంబాయి మాది అనే గుజరాతీలను దుర్మార్గం తిడుతారే, మీరు మీరు మన అద్దెదారులు ఎప్పుడు ఓనర్ కాలేడు అన్నాడు. హైదరాబాద్ కలిసినాం, మళ్ళీ విడిపోయినాం. అప్పుడు ఇంకా మాది హైదరాబాద్ ఏదో చేసినామని వెంకయ్య నాయుడు గారు లాంటి విఘ్నుడు కూడా మాట్లాడుతున్నారంటే ఇవాళ ప్రజలకు కోపం వచ్చే విషయం అంటున్నాను. ఇప్పటికైనా హైదరాబాద్ అభివృద్ధి చేయొచ్చు. చంద్రబాబు నాయుడు చేసిండు. ఇది ప్రభుత్వం శాశ్వతం, మా పాలకుడు శాశ్వతంగా నడుస్తూనే ఉంటుంది. నేను భావోద్వేగం చెప్తలేను, వాస్తవాలు చెప్పకపోతే ఈ నాయకులు ఇట్లే మాట్లాడతారు. హైటెక్ సిటీతోనే మొత్తం చార్మినార్ నేను కట్టినాను, రాదు నష్టం ఉందిగా. అందుకనే ఇవాళ హైదరాబాద్ ఒక విశ్వ నగరం. భాష లేదు, ప్రాంతం లేదు, కులం లేదు, మతం లేదు. ఇవాళ విశ్వనగరంగా లింగ్డో, మన ఎవరైనా ఎలక్షన్ కమిషన్, మాజీ ఎలక్షన్ కమిషన్ ఇంటికి పోయారు నేను జేపీ గారితో. ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఏమన్నట్టు తెలుసా? విశ్వనగరం అండి ఇది, నా భాషతో సంబంధించిన అందరితో కలిగి నేను అస్సాంలో ఉంటే పని చేయలేకపోయినా అన్నాడు. ఇవాళ ప్రపంచంలో అత్యంత ఎక్కువ భాషలు మాట్లాడి మా హైదరాబాద్ మాది అనుకునే ప్రజలేమో ఇక్కడ బతుకుతుంటే ఈ నాయకులు విద్వేషం పుట్టిస్తున్నారు. అందుకని ఒక చిన్న మీరు చెప్పిన దాన్ని అన్నాను. ఈ నాయకులందరూ హైదరాబాద్ విడిచిపెడతలేరు కదా. వాటికి కూడా ఆస్తులు ఇక్కడ, ఆత్మలు అక్కడ. పవన్ కళ్యాణ్ జ్వరం వస్తే హైదరాబాద్ వస్తాడు అంతే. అక్కడ ఆసుపత్రి ఉండొద్దా? నాశనం చేసింది వీళ్ళే కదా. సునామీ హెచ్చరిక కేంద్రం విశాఖపట్నంలో ఉండాలి, హైదరాబాద్ పెట్టుకున్నారు. ఎవడు చేసిండు? ఈ పాలకులు కదా, అసమైక పాలకులు కదా అన్నాడు. హైదరాబాద్ జోనల్ ఆఫీసర్ విడిపోయిన తర్వాత జోనల్ ఆఫీస్ తిరుపతి ఉంటే ఆఫీస్ ఎక్కడ నడిపిండ్రు? హైదరాబాద్ నడిపిండ్రు దుర్మార్గులు.
సమైక్య పాలకులు చేసిన దుర్మార్గం. ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ వాళ్ళు వ్యతిరేకం కాదు, ఆంధ్రప్రదేశ్ కి నాయకులే వ్యతిరేకం. ఇవి వాటి కూడా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడుతో సహా అంటున్నాడు. ఇవాటికి పంచాయతీ తెంపుకోండి, బ్రహ్మాండంగా రాజధాని అభివృద్ధి చేసుకుందాం, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి చేసుకుందాం. ఇది ఎందుకు ప్రజల మనోభావాలు ఇవి ఉన్నాయేమో. నేను చెప్తున్నాను, నాకు వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో, ఇక్కడి నుంచి అక్కడి దాకా. నేనేమంటున్నా, వీళ్ళు 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 చెప్పే మాట ఎందుకు లేనంటున్నాను. ఇంకా హైదరాబాద్ మీద ఏడ్చి, ఇంకా హైదరాబాద్ మాది, హైదరాబాద్ మేము కోల్పోయినామనే మాట వస్తే ఇట్లాంటివి జరుగుతాయి. దయచేసి ఆంధ్ర ప్రాంత ప్రజా నాయకులు అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇంకా హైదరాబాద్ గురించి ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. హైదరాబాద్ అందరి, ప్రపంచ ప్రజలది, దేశ ప్రజలది, మీదో మాదో కాదు, అందరు తెలంగాణ వెళ్తే కాదు అంటూ అంటలేదు నేను, అందరిది. దీన్ని కాపాడుకుందాం, ఈ సామరస్యాన్ని కాపాడుకుంటే ఇంకా ముందుకు వస్తామని నేను అనుకుంటున్నాను.